అండి నమస్తే. ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి. ఈరోజు ఒక వీడియో చూశానండి. దాంట్లో టమోటాలు పారబోస్తున్నారండి. టన్నుల కొద్దీ టమోటాస్ అనేవి పారబోస్తున్నారు. దానికి వాయిస్ ఎట్లా ఉందంటే, మీరు మిగతా అన్నిటికీ షేర్లు లైక్లు అనేవి వస్తాయి. మేము ఇట్లా మా కష్టం వృధా అవుతుందంటే మేము చేసేదానికి వీటికి మాత్రం షేర్లు లైక్లు రావు అని అన్నారు. దానికి కమెంట్స్ ఏమో చాలా ఉన్నాయి. అయ్యో పాపం అని చెప్పి ఇంకొకరు వచ్చి వీళ్ళని పడేసే బదులు లేని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని చెప్పని. బట్ నేనేమంటానంటే, మీరు ఇట్లా పడేయడం వల్ల అసలు రైతు అనేవాడు కాయా కష్టం చేసి ఓర్పుతో నేర్పుతో చేసి ఇంత కష్టపడి సాగు వచ్చిన తర్వాత ఎవరైనా అండి ఇట్లా పడేస్తే, ఒకరిని చూసి ఒకరు పడేస్తుంటే యాక్చువల్గా రైతు అత్యున్నత అత్యున్నత భావాలు కలిగిన వాడు రైతు అంటే అండి. ఎంతో ఇది ఉంది సమాజంలో ఒక పెద్ద స్థాయి పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు రైతుకి. మరి మీరు ఇట్లా మా కష్టం వృధా అవుతుందని చెప్పి పడేసే బదులు మీరు ఇంకొక కొన్ని ఆలోచనలు ఐడియాస్ ఎందుకు చేయకూడదు? నిల్వ పచ్చళ్ళుగా యూజ్ చేస్తారు. రక్తహీనత లేని వాళ్ళు టమోటా జ్యూస్ అనేది తాగుతారు, రక్తానికి మంచిది. నిల్వ పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఈ కెచప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. మీరు వాటి దారిలో వదులుకొని రేపటికి నిల్వ ఉండదని చెప్పి పడేసే కంటే నిల్వ పెట్టి ఏ విధంగా పెట్టాలి అని చెప్పి రేపది గిరాకీ అందుబాటులో అందరికీ అందుబాటులో కావాల్సినవే అండి. ఇవేమి ఒకరోజుతో ఇదయ్యేది కాదు. ఈ విధంగా అమలుపరచగలిగితే ప్రతి ఒక్కరు ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని ఈరోజు ఇది పడేయడం కంటే రేపటికి ఏ విధంగా పనికొస్తుంది అని చెప్పని మీరు ఒక థాట్స్ ఇలా తీసుకుని వస్తే అందరికీ ఆదర్శంగా ఉంటారని చెప్పని నా యొక్క మనవండి. థ్యాంక్ యూ. అదేది అనర్హమని నిరూపించండి. మీతో పాటు ఇంకొకరిని ఇంకొక 10 మందిని ముందుకు తీసుకొని వెళ్ళండి. ఆటోమేటిక్‌గా ఈ విధంగా చేయడం వల్ల షేర్లు, లైక్‌లు ఆటోమేటిక్‌గా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. మీరు అడగాల్సిన అవసరమే లేదండి. థ్యాంక్ యూ.